నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఒకప్పుడు ఒక గొప్ప యాంకర్, ప్రస్తుతం ఒక సూపర్ హిట్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి అనసూయ గారు. అంటే నిఖిల్ తోటి ఒక యూట్యూబ్ ఛానల్‌లో తను ఒక షో ప్రోగ్రామ్ చేస్తే అందులో ఈవిడ పాల్గొని ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నార్మల్‌గా ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరు మాట్లాడుకోరేమో. బట్ సెక్స్ గురించి ఓపెన్‌గా తను మాట్లాడిన మాటలనేవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయిపోతుంది. అసలు తను ఏం మాట్లాడారు? బేసికల్‌గా అనసూయ ఏది మాట్లాడినా ఓపెన్‌గా మాట్లాడుతుంది. నేనిక్కడ ఆహ్, ఒక 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 ఆర్టిస్ట్‌గా ఆమె ఏం మాట్లాడిందో దాని గురించే చెప్తాను. బికాజ్ కమెంట్స్ అంతా కూడా అసలు ఒక ఆడపిల్లవి నువ్వు ఇట్లా మాట్లాడతావేంటి? ఇలా మాట్లాడడం అసభ్యకరమా? అవన్నీ చాలా కమెంట్స్ వచ్చాయి ఆ పోడ్‌కాస్ట్ చూసాక. నిఖిల్ విజయేంద్ర వర్మ అనే అతను ఒక పోడ్‌కాస్ట్ నిర్వహిస్తుంటాడు. చాలామంది ఆర్టిస్ట్‌లతో చాలామంది యూనో బోల్డ్ టాక్స్ అంటారు అవి. అంటే అన్‌ఫిల్టర్డ్ టాక్స్. అంటే వాళ్ళ మనసులో ఏదున్నా చెప్పేయొచ్చు. అలాంటివి ఈ మధ్య జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా! వీళ్ళేం మాట్లాడుతున్నారా అని ఏదైనా. మనం ఇష్టపడుతున్నామనే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. బయటకొచ్చైతే వాళ్ళేం మాట్లాడరుగా ఫస్ట్. సెకండ్, అనసూయ గారి గురించి మనకి ఎప్పటినుంచో తెలిసిందే. ఆమెకంటే ఒక పరిధనేది ఉంటది. ఆమె ఏది మాట్లాడినా స్ట్రెయిట్‌గా మాట్లాడుతది. దట్ ఈస్ వాట్. లోపల ఒకటి, పైన ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని బోలాతనం అంటారు. ఆ అమ్మాయి పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. ఇండివిడ్యువాలిటీ. ఒక 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 పంజరం నుంచి తను మ్యారేజ్ చేసుకొని బయటకొచ్చి వాళ్ళ హస్బెండ్‌తో ఉన్నప్పటి నుంచి, ఆమె చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న రిస్ట్రిక్షన్స్, ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్, ఓకే. ఒక ఒక అగ్ర కమ్యూనిటీలో పుట్టి అండ్ ఒక వేరే కమ్యూనిటీ అతన్ని కూడా మ్యారేజ్ చేసుకొని అండ్ బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ వర్కింగ్ వుమెన్ అండ్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్, బీయింగ్ ఏ ఫీమేల్. సో ఆమెకి తెలుసు ఎక్కడ ఏమి మాట్లాడాలి అనేది. సో ఆమెకి తెలియకుండా అన్కాన్షియస్గా మాట్లాడిన మాటలైతే కాదది. ద టాపిక్ వాట్ ఎవర్ ద పోడ్కాస్ట్ విచ్ ఎంటైర్ పోడ్కాస్ట్, ఏదైతే మనం ఆ చిన్న బిట్ని మాత్రమే చూస్తున్నాం కానీ దానికి ముందు దానికి తర్వాత అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్లారిటీ ఏంటి, నిఖిల్ మాట్లాడింది ఏంటి, అతను అడిగిన క్వశ్చన్ ఏంటి. మేడం, యాజ్ ద జనరల్ పబ్లిక్గా ఈ మధ్య అబ్బాయిలు ఒక 20 ఇయర్స్, 22-25 మధ్యలో అబ్బాయిలు మోర్ దాన్ 30 ఇయర్స్ ఉమెన్ని ఇష్టపడడానికి కారణం ఏంటి? అండ్ అది ఏ రకంగా అయినా కూడా, ఓకే, ఇట్ మైట్ బి ఫినాన్షియల్లీ, ఇట్ మైట్ బి సెక్షువల్లీ, ఇట్ మైట్ బి మెంటల్లీ, ఒక సపోర్ట్ కోసం. అంటే వాళ్ళకన్నా ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్లనే మనకి ఇక్కడ చాలా జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా అక్రమ సంబంధాలు, ఇవన్నీ. ఆ ఉద్దేశంతో క్వశ్చన్ అడిగినట్టుండింది. అనసూయ దాని ధీటుగానే ఆన్సర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే తప్పేంటి అన్నారు ముందు. బికాస్ ఈ ఏజ్లో వాళ్ళే ఆ ఏజ్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్లో వాళ్ళే ఆ ఏజ్లో వాళ్ళతో కలిసి ఉండాలి అనేది, ప్యూరిటీ అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్యూర్, మన మనసులో స్వచ్ఛత అనేది ఎప్పుడైనా ఉంటే, అంటే అవతల పక్క మనిషి మ్యారేజ్ కాకుండా, అవతల పక్క కుటుంబానికి ఎటువంటి నష్టం కలగకుండా, ఈ అబ్బాయి కూడా అది అట్రాక్షనా, లవ్వా, కామమా, ఈ మూడిట్లో తేడా తెలుసుండి, అంటే మీరు 20 ఏళ్ళ అబ్బాయి 35 ఏళ్ళని పెళ్లి చేయడానికి సమర్థిస్తారా అని నన్ను అడిగితే ఈ కండిషన్స్ ఉండాలి. అవతల పక్క మనిషి డైవర్స్డ్ కాకూడదు. ఎందుకంటే అండ్ ఆసరాగా వెళ్ళి మనం ఇరుక్కోపోకూడదు. కానీ అవతల పక్క మనిషికి పెళ్లి కాకుండా, ఆర్ ఎల్స్ షీ హ్యాస్ సర్టెన్ ఫ్యామిలీ థింగ్స్, ఆమె ఫ్యామిలీలో కూడా ఏదో ఇష్యూస్ ఉండి ఒక 25 ఏళ్ళ అబ్బాయి, ఒక 10 ఏళ్ళు చిన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు. ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ అఫెక్ట్ అవ్వకూడదు దీనివల్ల. సో ఎవరైతే వైఫ్ హస్బెండ్ ఉండంగా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, ఆ అట్రాక్షన్స్కి లోటు అవ్వడము, కామము అనే ఒక ముసుగులో పడిపోయి ఇద్దరు జీవితాలను నాశనం చేసుకోవడం చాలా చూస్తున్నాం మనం. సో ఆమె ఏం చెప్పింది అంటే తప్పేంటి, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ లయబిలిటీస్, ఎనీ అసెట్స్, బ్యాక్గ్రౌండ్, ఎనీ బ్యాగేజ్, డూ ఇట్. బట్ ఇంట్లో తెలియాలి. నువ్వు లస్ట్ కోసమా, సెక్స్ కోసమా అంటే నో. అది అమ్మాయి చెప్పింది కరెక్ట్గానే. ఫస్ట్ క్వశ్చనే అదే అడిగింది. ఎందుకంటే ఆమె ప్రేమ, పెళ్ళి, అట్రాక్షన్ ఇవన్నీ మాట్లాడకుండా సెక్స్ కోసమా అంటే అవతల పక్కన కాదు, లస్ట్ కామ. లస్ట్ అంటే సెక్సే. లస్ట్ అంటే మనం ఆలోచించేదే దాని గురించి. ఇట్ ఈస్ నాట్ లవ్. సో ఆ లస్ట్ కోసమే వాళ్ళు కలుస్తున్నారా అంటే అది డిపెండ్స్ అపాన్ దేర్ ప్రయారిటీస్. అసెట్స్ ఉందా లేదా అనేది వాళ్ళ ప్రయారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఒకవేళ వాళ్ళకి బ్యాగేజ్ ఉంది, అయినా లస్ట్ కోసమే, అయినా ఇల్లు కోసం అనేది చాలా తప్పు. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మేము కూడా ఒప్పుకోం దానికి. కానీ అనసూయ మాట్లాడింది బోల్డ్గా కంటెంట్ చెప్పింది. సెక్స్ కోసం ఎంత దూరానికైనా పోతున్నారు, సెక్స్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. సో అలాంటి విషయాల్లో తప్పు అది. అంటే సెక్స్ అనేది ఇంపార్టెంటే. ఇట్ ఈస్ దాని ఏదో తీసి పడేయడము, దాని ఏదో వేరే రకంగా పడేయడం అనేది కాదు. ఆవిడ చెప్పిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ఇట్స్ ఎ బోల్డ్ కంటెంట్ కదండి. ఇట్స్ ఎవరి వన్ నోస్. ఎందుకు మాట్లాడకూడదు? మన సెక్స్ అనే పదం అనేది బూత్ కాదు కదా. యా, నువ్వు దాన్ని ఏ రకంగా మైండ్లో ఉండేది అనేది ఇంపార్టెంట్. ఆ ప్యూరిటీ. ఓకే, నువ్వు అది వాళ్ళ దగ్గర డబ్బు దోచుకోవడానికో నువ్వు అది పాల్పడ్డము, లేకపోతే నీకు ఇంట్లో నష్టం జరిగింది, లేకపోతే నేను బ్రేకప్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా సెక్స్ కోసం వెళ్ళాలి అనేది తప్పు. ఓకే, ద ప్యూరిటీ షుడ్ బి ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, అది ఏ రకంగా చేస్తున్నారా, పార్కుల్లో చేస్తున్నారా, గుళ్ళల్లో చేస్తున్నారా, రోడ్డు మీద బహిరంగంగా చేసేసుకుంటున్నారా అనేది ఆమె ఇంట్రెస్ట్ కాదు. వాట్ ఎవర్ ద కంటెంట్, ఆ ప్యూర్ అనేది నీ మనసులో ఉన్నప్పుడు నీకు ఆ బ్యాగేజ్ ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడిపోతారేమో నన్ను చేసిన తప్పుడు పని వల్ల అనేది మైండ్లో ఉంటే ఇది తప్పు. ఓకే, అది మైండ్లో ఉండాలి. ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడుకోకూడదు, ఇంట్లో వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు, ఆ 5 నిమిషాల పని కోసం మనం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు, మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అనేది ఆ కంటెంట్తో చెప్పింది అమ్మాయి. అనసూయ గారు సెక్స్ గురించి మాట్లాడలేదు. అనసూయ గారు ఎలా ఉండాలనేది చెప్పారు. ఓకే, అంటే ఆ పదాన్ని మీరు బూతులాగా చేసేసి ప్రపంచంలో రుద్దేస్తే పిల్లలకి అదే మైండ్లో ఉండిపోతుంది, అదొక బూత్ ఏమో అని. ఇట్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేషన్. తెలియాలి పిల్లలకి, స్కూళ్ళల్లో చెప్పాలి అసలు ఏంటి, మనం ఎలా ఉండాలి, దీనివల్ల దేనికి లోన్ అవ్వకూడదు, బానిసలు అయిపోకూడదు దానికి. అది పిల్లలకు కానీ ఇంట్లో కానీ మనం ఓపెన్ మైండెడ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ పాన్, ఇట్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ దెమ్ how it is important to their life, how it is important in the society. ఎవరితో మనం ఉండాలి, ఎవరి మీద మనం అది ఉండాలి, ఎంత కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ కంట్రోల్లో కూడా ఈ లస్ట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఆమె చెప్పారే కానీ ఇంకా వేరే విధంగా ఏమీ కాదు. మనకు నోరుంది కదా అని రాసేస్తున్నాము. షీ ఆల్వేస్ స్పీక్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. దానివల్ల ఆమె కాంట్రవర్సీలోకి వెళ్ళాలనుకుంటారా లేదా మనకు పక్కన పెడితే, షీ స్పీక్స్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్.